బాటిల్తో బ్యాంగిల్స్ చేయడం ఎలాగో చూపిస్తా అండి. ఇప్పుడు బాటిల్ కట్ చేస్తున్నాను చూడండి. ఇటువంటి బాటిల్ మన బిస్లరీ బాటిల్, వాటర్ బాటిల్, అలా దాని షేపును బట్టి కట్ చేసుకుందామండి. దాని షేపును బట్టి కట్ చేసుకొని మనకు తగినంత, నేనైతే ప్రస్తుతం 2 కట్ చేశానండి. 2 కట్ చేసి 2 బ్యాంగిల్స్ చేద్దామని రెండు కట్ చేశాను. అదే షేప్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. బ్యాంగిల్ బాటిల్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కట్ చేసుకుందాం. ఒక 2 కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దారం చుట్టుకుందామండి. సిల్క్ థ్రెడ్ దారం ఉంటుంది కదండి, నేను రెడ్ కలర్ తీసుకున్నా. మొత్తం ఒక 30 లైన్లు చుట్టండి అండి. దారం 30 లైన్లు చాలు. 30 లైన్లు చుట్టండి. ఆ బ్యాంగిల్కి మొత్తం ఖచ్చితంగా ఒక 3 రౌండ్లు పడతాయండి. మొత్తం ఒక రౌండ్కు 30 రౌండ్లు వస్తున్నాయి. 3 సార్లు చుట్టాలి. 3 సార్లు 30 రౌండ్లు. అది ఒక్క గాజుకు కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. చుట్టి కట్ చేసుకొని ఇట్లా గమ్ము రాసుకొని దానికి కూడా కొంచెం గమ్ము రాసుకొని అతికిచ్చి ఇక నేను చుట్టినట్టు చుట్టేయండి. అంతే, ఈజీనే. అట్లా చుట్టుకోవడమేనండి. మంచిగా కాకపోతే దగ్గర అనుకుంటా గ్యాప్ లేకుండా మంచిగా నీట్గా చుట్టేసుకోండి. కొనుక్కోవాల్సిన అవసరమే లేదు కదా, ఇట్లా బాటిల్స్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ షేప్ చూస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి మామూలు బాటిల్తో కూడా మామూలు బ్యాంగిల్ చూపిస్తానండి. మన మట్టి గాజుల టైప్గా షేప్లో కూడా చూపిస్తాను ఇంకొకసారి. ఇట్లా బాటిల్స్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి మంచిగా. ఇప్పుడు గాజులు కొనుక్కుందామన్నా కూడా అవి కూడా తక్కువ రేట్లు లేవు. ఇట్లా ఈజీగా బాగా లైట్ వెయిట్ ఉంటుంది, మంచిగా బాగుంటుంది కూడా. మళ్ళీ నేను ట్రై చేశాను, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు నేను చెప్పింది అవునా కాదా అని మీకు కూడా అర్థమవుతుందండి. ఈజీగా చేసుకోవచ్చు. మరి చేతికి కూడా లైట్ వెయిట్ ఉంటుందండి. మరి హెవీ ఉండదు, బరువు కూడా ఉండదు, బాగుంటుంది. ఇట్లా మొత్తం టోటల్ బ్యాంగిల్ మొత్తం చుట్టేసుకుంటానండి. ఇట్లా మొత్తం చుట్టేసుకున్న తర్వాత నేనైతే కుందన్స్ పెట్టాను. నా దగ్గర కుందన్సే ఉన్నాయి, అందుకని కుందన్స్ పెట్టాను. చూడండి, మొత్తం పూర్తిగా బ్యాంగిల్ అంతా ఫినిష్ చేసుకుందాం. బ్యాంగిల్ మొత్తం ఫినిష్. ఇప్పుడు ఈ టోటల్ బ్యాంగిల్కి ఖచ్చితంగా చెప్పిన కదండి 3 రౌండ్స్ పడతాయి. ఒక్క రౌండ్కు 30 లైన్స్, 30 రౌండ్స్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది చూడండి. ఇట్లా నీట్గా కట్ చేసుకున్నాక మంచిగా చేసుకోవాలండి. మంచిగా సెట్ చేసుకొని అట్లా అనుకోవాలి. అట్లా దగ్గరకంటే కరెక్ట్గా సెట్ అవుతాయి. అప్పుడు మన ఫెవిక్రాయిల్ ఉంటుంది కదండి, ఇటువంటి బ్యాంగిల్స్కి చేసుకునేది. ఆ ఫెవిక్రాయిల్తో నేను కుందన్స్ అయితే అంటించుకున్నానండి. అట్లా సింపుల్ షేప్లో. ప్రస్తుతం నా దగ్గర అవే ఉన్నాయి కుందన్స్. స్టోన్ లేస్ కానీ బాల్ చైన్ లేస్ కానీ లేదండి. అది కూడా తెప్పించుకున్న తర్వాత మామూలు బాటిల్తో మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ చేసి చూపిస్తా అండి మీకు. ప్లెయిన్ బ్యాంగిల్, ప్లెయిన్ అంటే మనకు రౌండ్ షేప్ బ్యాంగిల్ చూపిస్తా. ఇది వచ్చిన వాళ్ళ కోసం కాదండి, రాని వాళ్ళ కోసమే చెప్తున్నా. దయచేసి మళ్ళీ ఎవరు ఫీల్ కావద్దండి. రాని వాళ్ళు తెలుసుకుంటారు కదండి. ఇట్లా ఈజీగా ఒక బాటిల్తో చేసుకోవచ్చు. ఊగా కొనుక్కోవాలన్నా కూడా పెద్ద కష్టం అండి మధ్యతరగతి వాళ్ళకు, మనలాంటి వాళ్ళకు. ఇట్లా మధ్యలో మళ్ళీ రౌండ్ షేప్ కుందన పెట్టుకున్నాండి.
మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు నేను 2 బ్యాంగిల్స్ చేసుకున్నా ఇట్లా. నాకైతే బాగా నచ్చినాయండి సింపుల్గా. థ్యాంక్స్ అండి.